ప్రజల ప్రాణాలతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతుంది. ప్రజల ప్రాణం అంటే ఏ మాత్రం లెక్క చేయడం లేదు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేటలో రైతు బొజ్జయ్య మృతి చెందాడు. ఆరోగ్యం బాగోలేక 108లో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లే మార్గంలో 108 వాహనంలో ఆక్సిజన్ అందక రైతు మృతి చెందాడు. బొజ్జయ్యకు ఆక్సిజన్ పెట్టాలని అతని కుమారుడు వేడుకున్నారు. అయితే అంబులెన్స్ లో ఉన్న సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా 108 వాహనం ధ్వంసం చేశారని కూడా కొత్త డ్రామా ఆడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం బలైంది. 108 వాహనంలో ఆక్సిజన్ అందక రైతు బొజ్జయ్య నిన్న మృతి చెందాడు. ఇవాళ ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. అసలు నిన్న ఏం జరిగింది, ఎందుకు 108 వాహనంలో ఆక్సిజన్ అందలేదు, అసలు దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బొజ్జయ్య కుమారుడు ఉన్నారు. నిన్న మీ ఫాదర్కి అసలు ఏమైంది, ఎక్కడి నుంచి ఫోన్ చేశారా 108కి, ఏం జరిగింది? మా డాడీకి సుస్థ అయింది సార్. మా డాడీకి సుస్థ అయితే మేము ముసపేటకి తీసుకొస్తే ఆడ నుంచి వాళ్ళు హైదరాబాద్ మామనార్కి తీసుకెళ్ళాలన్నారు. మేము అంబులెన్స్ కాల్ చేసాం. అంబులెన్స్ ముసపేటకు వచ్చింది. వచ్చినాక అంబులెన్స్ వెళ్తుంటే అంబులెన్స్లో ఆక్సిజన్ పెట్టలేదు సార్. ఎన్నోసార్లు అడుగుంటే పెట్టలేదు. మళ్ళీ అంబులెన్స్లో ఆక్సిజన్ పనిచేసలేదని పాప చెప్పింది. అయినా కూడా భూత్పూర్లో ఇంకో అంబులెన్స్ మాట్లాడంటే కూడా మాట్లాడలే. ఆపండి, దండం చేస్తాం, మేము మా వెహికల్ అన్న ఎత్తుకుపోతాం, వేరే వెహికల్ అన్న తీసుకొని పోతాం అన్న కూడా మనం పట్టించుకోకుండా అంబులెన్స్ ఆపకుండా పోయింది. ఆ పాప ఫోన్ మాట్లాడుతూనే ఉంది కానీ మా డాడీ గురించి అసలు పట్టించుకోలేదు సార్. ఈరోజు మా అంబులెన్స్ ఆక్సిజన్లో ఉండింటే పని చేసి ఈరోజు మా డాడీ బతుకుతుండే సార్. ఈరోజు మా డాడీ చనిపోవడానికి కారణం అంబులెన్స్ సార్. అంబులెన్స్ డ్రైవరు, అంబులెన్స్లో ఆ పాప సార్. అసలు ఆ పాపకు అసలు పని చేయనికనే రావట్లేదు సార్. అసలు అందులో ఆ పాప సార్ ఈరోజు క్లారిటీగా పాప చెప్తుంది, అసలు ఆక్సిజన్ సిలిండర్ పని చేయట్లేదు అని చెప్పేస్తుంది సార్. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మా డాడీ మా చేతుల్లో ఇలా పట్టుకుంటే చనిపోయింది సార్. మా ముందర ఈరోజు మళ్ళీ మామూలనే తిరుతుర్రు. అసలు నేను రాత్రి మిస్టేక్ చేయడం వల్ల మామనార్ తీసుకుపోయాం. వాళ్ళ అంబులెన్స్ అది అక్కడ పక్కకి పెట్టేసుకుని మళ్ళీ వేరే అంబులెన్స్లో కావాలని ఇంకో కొత్త అంబులెన్స్ పిలిపించి మా డాడీని ఇంటికి పంపించారు సార్ వాళ్ళు. అప్పటికే నేను ఏడ్చుకుంటూ ఉండి మా వాళ్ళు నన్ను వేరే వెహికల్లో తీసుకుని ఇంటికి తీసుకొచ్చారు. నాకు రాత్రి ఏం జరిగిందో తెలీదు. మా డాడీ ఇంటికి వచ్చినాక నేను అప్పుడు స్లోలోకి వచ్చి మా డాడీ ఇంటికి వచ్చి చూసుకున్నాను సార్. అది నా పరిస్థితి. ఏం చెప్పారు? ఆ వాహనంలో దాదాపు 10-12 కిలోమీటర్ ప్రయాణం చేశారు కదా. ప్రయాణం చేసినటువంటి సందర్భంలో మీరు అక్కడ ఉన్నటువంటి 108 సిబ్బందితోటి ఏం మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్పారు? మేము ఆ పాపను అడుగున్నాం, ఆక్సిజన్ పెట్టండి అని అడుక్కున్నాం. ఆక్సిజన్ పెట్టలేదు. కనీసం ఇంకొక బండినన్నా భూత్పూర్ నుంచి పిలిపియండి అని అడుక్కున్నాం. బతిమాలినాం, కాళ్ళు ముక్కితే కూడా పట్టించుకోలేదు. భూత్పూర్లో అంబులెన్స్ ఆపండి అన్న కూడా ఆపలేదు సార్. మళ్ళీ ఆ పాప ఫోన్ మాట్లాడుతుంది. వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలిసిన వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చి వాళ్ళంతకు వాళ్ళే అమితాపూర్లో బండి ఆపేసారు సార్. అప్పటికి మేము మా వెహికల్లో అడుక్కుంటే కూడా బండి తీసుకుపోతామని భూత్పూర్ దగ్గర అసలు పట్టించుకోలేదు. బండి పోతా ఉంది. కనీసం ఆక్సిజన్ పెట్టలేదు సార్. అసలు ఆక్సిజన్ పని చేయట్లేదన్నా పని చేసలేదు సార్. అందులో మీ ఫాదర్ చనిపోయిందని ఎప్పుడు చెప్పారు? మీ ఫాదర్ చనిపోయిందని తీసుకెళ్ళాం. మామనార్ SCS కు తీసుకుపోయినాం. వాళ్ళు లోపలికి తీసుకెళ్ళారు. డాక్టర్ వచ్చిండు. డాక్టర్ బండిలో చెక్ చేసాడు, లోపలికి తీసుకురండి అన్నాడు. అతను లోపల చూసేసి చనిపోయాడని చెప్పింది సార్. అప్పటికి ఇంకా మేము మా బాధలు చెప్పుకోని పరిస్థితి సార్. మా డాడీ మా చేతుల్లో చనిపోయాడు, కళ్ళ ముందర చనిపోయాడు. మేము అనవసరంగా అంబులెన్స్ నమ్మకుండా వేరే వెహికల్ తీసుకొని పోయినా కూడా ఈరోజు మా డాడీ మాకు బతికుండేటోడు సార్. అయితే 108 సిబ్బంది మాత్రం అటువంటిది ఏం లేదు, అన్ని బండ్లలో కూడా ఆక్సిజన్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. అక్కడనేమో అన్ని వీడియో ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన వివరణ ఇస్తా ఉన్నారు, ఆక్సిజన్ అందుబాటులోనే ఉందని. రైతులు వీళ్ళు కష్టాలు తప్ప, కష్టం చేసి బతకడం తప్ప ఇంకో విషయం తెలియదు. వాళ్ళ కళ్ళ ముందల వాళ్ళ కన్న తండ్రిని ఎవరు పోయిన అంబులెన్స్లో మృతుని భార్య, 2 కొడుకులు పోయారు. వాళ్ళ చేతుల్లో ఆ తల్లడిల్లిపోతుంటే వాళ్ళు కాళ్ళు మొక్కారంట. అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్, అమ్మ ఆక్సిజన్ పెట్టని బతిమలాడుకున్నారంట. అమ్మాయి చెప్పింది ఏంటంటే రోజు పనిచేసేది, ఈ రోజు ఎందుకో పనిచేస్తలేదని. కనీసం భూత్పూర్ వెళ్ళే వరకన్నా ఇంకో అంబులెన్స్ తీసుకురమ్మని చెప్పారట. అట్లా ఆ ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం వీళ్ళు వాళ్ళ సొంత కార్లు తీసుకుపోయినా కూడా మనిషి బతికేవాడు. అక్కడికి SVSకు తీరా చేరినాక వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఆక్సిజన్ ఉంటే బతికేవాడు, లేదంటే ఒక 10 నిమిషాల ముందు వస్తే బతికేవాడు అని. అంటే కళ్ళ ముందల కన్న తండ్రిని కోల్పోయి వాళ్ళు తల్లడిల్లుతూ ఉంటే ఆదుకోవాల్సింది డిపార్ట్మెంటల్ చర్య తీసుకోవాలి. వాళ్ళు ఎందుకు ఆక్సిజన్ లేదని ఎంక్వైరీ చేయాలి. ఒక రైతు చనిపోతే పట్టదా? ఆ కుటుంబానికి ఎవరు తీసుకొస్తారు? ఇంటికి పెద్ద దిక్కైనా ఆ కుటుంబానికి ఎవరు తోడు? ఇప్పుడు వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేసి రైతులను ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దుకోవాలి. ఇంక ఈ తప్పు మళ్ళీ ఒకసారి చేయొద్దు, ఇంకొకరికి అన్యాయం జరగొద్దు. ఒక పెద్ద దిక్కును కోల్పోయి వాళ్ళు అల్లాడుతుంటే వివరణలు ఒక రకంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, దాడి చేసిందంటారు, ధ్వంసం చేసిందంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ కుటుంబంలో పెద్ద దిక్కును సర్వస్వం కోల్పోయి వాళ్ళ చేతుల్లో కళ్ళ ముందల్లా తల్లడిల్లుకుంటూ చనిపోయాడు. కేవలం ఇది ప్రభుత్వము, ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఈ అంబులెన్స్ల యొక్క నిర్వాహకం వల్లనే ఈరోజు ఆయన లేకుండా పోయాడు. తీసుకొస్తారా వాళ్ళు?
తిరిగి తీసుకురాగలుగుతారా? ఆ కుటుంబానికి పెద్ద దిక్కును తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? దీన్ని ప్రభుత్వము మానవతా దృక్పథంతో ఆలోచన చేసి, ఒక మానవీయ కోణంలో ఆలోచన చేసి, ఆ రైతు కుటుంబాన్ని నిండు మనసుతో వాళ్ళు ఆదుకోవాలి. తప్పనిసరిగా వాళ్ళని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. 108 లో ఆక్సిజన్ లేకపోవడం వల్లనే బొజ్జయ్య అనే రైతు మృతి చెందాడని 108 సిబ్బంది ఇస్తున్నటువంటి వివరణ అంతా కూడా అవాస్తవమని, ఆ వాహనంలో ఆక్సిజన్ పనిచేయకపోవడం వల్లే బొజ్జయ్య మృతి చెందాడని చెప్పి వారి కుమారుడు చెప్తున్నారు. ఆసుపత్రికి తరలించే లోపే ఆయన మా చేతుల్లోనే మృతి చెందాడని వాళ్ళంతా కూడా తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ఆ 108 సిబ్బంది తిరిగి వీళ్ళ మీదనే కేసు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి మూసాపేట పిఎస్కి వచ్చి వీళ్ళు కూడా జరిగిన దాని మీద ఒక వివరణను ఇవ్వడం జరిగింది. అయితే 108 సిబ్బంది చెప్తుందంట కూడా పూర్తిగా అవాస్తవమని, వారి నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని, 108 సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని, మానవీయ కోణంలో రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో వెంకటతో నరేష్, టీ న్యూస్, మూసాపేట నుంచి.